హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ రెసిపీస్. ఎలా ఉండాలి అందరూ? నేను మీ భాగ్యలక్ష్మి. ఇప్పుడు మనందరికీ ఫేవరెట్ అయిన స్వీట్ కార్న్ సూప్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఒక కప్పు స్వీట్ కార్న్ తీసుకొని మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ పోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పొయ్యి వెలిగించి కడాయి పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ వేడైన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ ఉంది కదండి, అది కూడా మనం ఇందులో వేసుకోవాలి. ఇట్లా వాటర్లో వేసుకున్న తర్వాత మనం కొంచెం సేపు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అండ్ సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అండ్ సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, కొన్ని స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. ఇట్లా వేసుకుని మనం కొంచెంసేపు ఉడికించుకోవాలి. ఇట్లా ఉడుకుతుండగా మనకు నొరగ వస్తుంది. ఈ నొరగ తీసివేయాలండి, ఎందుకంటే సూప్ అనేది అంత క్లియర్గా ఉండదు. ఇట్లా తీసివేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, ఒక స్పూన్ షుగర్, కొంచెం లెమన్ జ్యూస్, వెనిగర్ కూడా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న కార్న్ఫ్లోర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఇట్లా కలుపుకోవాలి. చూసారు కానీ ఇట్లా ఈ థిక్నెస్ ఉంటే మనకి సరిపోతుంది. ఫైనల్గా కొన్ని స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే వేడి వేడి స్వీట్ కార్న్ సూప్ రెడీ అండి. ఇది వింటర్లో కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ, లేదా గొంతు సమస్యలు ఏమైనా ఉన్నా ఇది తీసుకుంటే హాయిగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.